ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కజకిస్తాన్లో కూలిపోయిన విమానం క్యాబిన్ లోపల జరిగిన ఘటనకు సంబంధించి ఓ వీడియో బయటపడింది. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విమానంలో కూర్చున్న ఓ ప్రయాణికుడు తీసిన సంచలనంగా మారింది. ఆ బాధాకరమైన వీడియోను సదరు ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇందులో విమానం చివరి క్షణాలు చూపించారు. కాస్పియన్ సముద్రం తూర్పు తీరంలో చమురు, గ్యాస్ హబ్ అయిన యాక్టవ్ సమీపంలో కుప్పకూలిన విమానంలో 38 మంది చనిపోయారు. విమానం పైకి వెళుతున్నప్పుడు ప్రయాణికుడు అల్లాహు అక్బర్ అంటూ దేవుణ్ణి వేడుకున్నాడు. పసుపు ఆక్సిజన్ మాస్కులు సీట్లకు వేలాడుతూ కనిపించాయి. వేర్ యువర్ సీట్ బెల్ట్ హార్న్ శబ్దం మధ్యలో అరుపులు, ఏడుపులు వినిపించాయి. క్యాబిన్ లోపల తీసిన మరో వీడియో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది. బ్రీడింగ్ లైట్, ఎయిర్ బ్లోవర్, తలక్రిందులుగా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ రూఫ్ ప్యానెల్, ప్రయాణికులు సహాయం కోసం అరుస్తున్న ఆర్తనాదాలు వినిపించాయి. విమానం కూలిపోయిన తర్వాత వీడియోలో ఉన్నట్టు తెలుస్తోంది. కుప్పకూలిన ఈ విమానం కాస్పియన్ పశ్చిమ తీరంలోని అజర్బైజాన్ రాజధాని బాకు నుంచి దక్షిణ రష్యాలోని అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ఈ ఘటనపై స్పందించారు. యాక్టవ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో విమానం అత్యవసర ల్యాండింగ్ చేసింది. 62 మంది ప్రయాణికులు, 5 సిబ్బందితో ఈ విమానం అత్యవసర ల్యాండింగ్ చేయవలసి వచ్చింది. 32 మందిని అధికారులు రక్షించారు. 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అజర్బైజాన్ ఎయిర్లైన్స్ ప్రకటించింది. రాజధాని బాకు నుంచి రష్యాలోని గ్రోంజీకి వెళుతున్న ఎంబ్రయర్ 190 ప్యాసింజర్ విమానం ప్రమాదంలో మరణించిన వారికి గౌరవ సూచకంగా అజర్బైజాన్ గురువారం జాతీయ సంతాపం ప్రకటించింది. బుధవారం ఈ దుర్ఘటన తర్వాత ఒకరోజు సంతాప దినం పాటించాలని అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. సెయింట్ పీటర్స్బర్గ్ వెళ్లే మార్గంలో రష్యా గగనతలంలో ఉన్నప్పుడు అలియేవ్ కుప్పకూలిపోయి వార్త అందుకున్నారు. అతను అక్కడ ఒక శిఖరాగ్ర సమావేశానికి వెళుతున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అతను తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చేశారు. కజకిస్తాన్లోని అత్యవసర పరిస్థితుల మంత్రిత్వ శాఖ 28 మంది ప్రాణాలతో బయటపడినట్టు తెలిపింది. జిన్హువా వార్తా సంస్థ నివేదిక ప్రకారం అజర్బైజాన్ ఎయిర్లైన్స్ తెలిపిన వివరాల ప్రకారం విమానంలో 62 మంది ప్రయాణికులు, 5 సిబ్బందితో సహా 67 మంది ఉన్నారు. 37 మంది రష్యాకు చెందిన 16 మంది, కజకిస్తాన్కు చెందిన 6, కిర్గిస్తాన్కు చెందిన 3 పౌరులు ఉన్నారని కజకిస్తాన్ మీడియా తెలిపింది. విమానాన్ని పక్షి ఢీకొనడమే ఈ విషాదానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఎంఈఎస్ విమానంలో మంటలు చెలరేగిన ప్రదేశానికి 52 మంది సిబ్బంది, 11 యూనిట్ల పరికరాలను పంపించారు. ఎంబ్రయర్ 190 ఎయిర్ క్రాఫ్ట్ క్యాబిన్ కాన్ఫిగరేషన్ను బట్టి 96 నుంచి 114 మంది ప్రయాణికులను తీసుకువెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ విమానం 4500 కిలోమీటర్లు. ఫ్లైట్ అవేర్ ప్రకారం విమానం బాకు నుంచి షెడ్యూల్ కంటే 11 నిమిషాల ముందు బయలుదేరింది. ఇది కాస్పియన్ సముద్రం మీదుగా ఎగురుతున్నప్పుడు అత్యవసర సంకేతాన్ని జారీ చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.